ఈరోజు పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళిపోతున్నారో వైఎస్ఆర్సీపీ నుంచి, ఇంక్లూడింగ్ మీ, నిన్న మొన్న విజయసాయిరెడ్డి గారితో సహా అందరూ ఆ సదరు వ్యక్తి కొందరు వ్యక్తుల యొక్క బాధితులు. కానీ వాళ్ళకే మొత్తం పార్టీ బాధ్యతలు లెటర్ హెడ్ మీద అధికారికంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇవ్వడం జరిగింది. మరి ఇంకా మార్పు ఎట్లా వస్తుంది అంటే రవిచంద్రారెడ్డి గారు, ఇప్పుడు మీరున్నారు, ఒక అసంతృప్తితో బయటకు వచ్చానన్నారు, మీకు పూజారి కరుణించలేదు అనేది ఒకటి మీరు చెప్తున్నారు. బట్ మొన్న వెళ్ళిన విజయసాయిరెడ్డి గారు ప్యూర్లీ ఇట్స్ మై పర్సనల్, ఐ వాంట్స్ టు డూ ద అగ్రికల్చర్, నేను ఒక రైతుగా మారబోతున్నానని ఆయనే చెప్పారు. అవకాశం ఇచ్చిన భారతమ్మకి, జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు అన్నారు. ఆయన ట్విట్టర్లో ఎక్కడా కూడా నాకు ఏదో ఇంటెన్షనల్గా ఆయన ఏదో ఎవరో ఇబ్బంది పెడితే వెళ్ళిపోయినట్టు కనిపించలేదు, నాకే కాదు యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలకి. మీరెలా ఒక వ్యక్తి వల్ల విజయసాయిరెడ్డి వెళ్ళిపోయారు అని చెప్పగలుగుతున్నారు? 100% ఆయన కూడా అందుకే వెళ్ళిపోయారు. గత 2 సంవత్సరాల నుంచి ఆయన తగ్గించిన తీరు, ఆ సదరు వ్యక్తి పట్టు బిగించిన తీరు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అన్నీ తానే అయిపోయి పార్టీ ఏమైపోయినా పర్లేదని, పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఆయన చేతిలో ఆయన గుప్పిట్లో మొత్తం వ్యవస్థను పెట్టుకుని ఆయన కోటరీలో ఉండే వాళ్ళకి మాత్రమే, ఆయన కరుణిస్తే మాత్రమే పదవులు రావాలి, లేదంటే అటునుంచి ఇటు నుంచి అటు మార్పులు జరగాలి. కనీసం పార్టీ సమావేశాలకు కూడా నెల్లూరులో కానీ, మరి నెల్లూరుకు సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమావేశం అయ్యేటప్పుడు కూడా నాకు ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా దాచిన తీరు, ఇవన్నీ ఒక పార్సన్స్ రావణ్ గారు. మిగతా విషయాల్లోకి వచ్చే ముందు ఒక పార్టీని వదలడానికి ఏర్పడ్డ ప్రధానమైన కారణాలు ఇవి. నేను అందుకే వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆదరించిన తీరుకి 6 సంవత్సరాల్లోనే 2 సంవత్సరాలు పదవి ఇచ్చినందుకు, 6 సంవత్సరాలు జాతీయ అధికార ప్రతినిధిగా మరి నేను తప్ప ఎవరు లేరు. జాతీయ అధికార ప్రతినిధిగా నేను, జాతీయ ప్రధాన కార్యదర్శిగా విజయసాయిరెడ్డి గారు ఉన్నారు. విచిత్రం, నేను రాజీనామా చేసింది 18వ తేదీ శనివారం, 25వ తేదీన శనివారం రోజున వారం రోజుల గ్యాప్తో విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేస్తారని నా ఊహకు కూడా తెలియదు. ఎందుకంటే 3 నెలల క్రితం మాత్రమే ఆయన ఒకసారి కలవడం జరిగింది హైదరాబాద్లో. సో కమ్యూనికేషన్ కూడా లేదు. సో యు బోత్ ఆర్ సేమ్? నాట్ సేమ్. హీఈస్ వెరీ మచ్ సీనియర్ అండ్ హీఈస్ ఫౌండర్ ఆఫ్ ద పార్టీలో ఒకడు. ఆయన నేను నా సర్వీస్ 6 సంవత్సరాలు కాదనిలే రవిచంద్రారెడ్డి గారు. ఆయన పార్లమెంటరీ పార్టీ మెంబర్గా వర్క్ చేశారు, ఫ్లోర్ లీడర్గా కొనసారు, ఉత్తరాంధ్ర జిల్లాల అధ్యక్షులుగా ఉన్నారు, అలాగే పార్టీలో ఎన్నో అనుబంధ సంఘాలకి నాయకుడిగా వర్క్ చేశారు, మెంబర్ ఆఫ్ ద రాజ్యసభ. అండ్ ఎట్మోస్ట్ థింగ్, అసలు 3 తరాల నుంచి ఆ వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి. ఆయనకు సరైన న్యాయం జరగకనే వెళ్ళిపోయాడంటారా మీరు? న్యాయం జరిగింది, కానీ గౌరవం తగ్గింది. ఓకే, ఇప్పుడు మీరు ఒక డిజిగ్నేషన్లో వర్క్ చేస్తారు శ్రావణ్ గారు, మిమ్మల్ని రోజుగా తగ్గించేస్తుంటే పార్లమెంటరీ గౌరవం ఉంది, పార్టీ పరంగా ప్రతి విషయంలో పక్కన పెడుతుంటే, మీ పక్కన కొత్తగా వచ్చిన వాడిని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ కింద గౌరవాన్ని మీరు రోజువారీగా కోల్పోతుంటే, మీ బాధ్యతలు ఒక్కొక్కటి తగ్గిస్తూ పక్కన వాళ్ళకి వాటిలన్నింటినీ అప్పచెప్తుంటే, కనీసం అంటే బాధ్యతలన్నీ ఒకరికి ఇవ్వాలని ఏం లేదు, అధినాయకుడి ఇష్టం, కానీ మిమ్మల్ని తగ్గించే తీరు ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ఉంటే, ముఖ్యంగా ఆయనకు అధికారం ఇచ్చినప్పుడు ఆయన అధికారం వరకు చూసుకుంటే హ్యాపీనే, కానీ ఆ పాలసీ ఇక్కడ లేదు. ఇప్పుడు బీజేపీలో చూడండి, కేంద్ర మంత్రి పదవి ఇస్తే పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వరు, పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే అట్లా. ఇప్పుడు మార్పు దగ్గరలో ఉంది కాబట్టి కిషన్ రెడ్డి గారు కొన్ని రోజులు అలా కొనసాగుతున్నారు, ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వస్తారు, అది టెంపరీ. కానీ అలా కాకుండా ఇక్కడ ఏంటంటే పదవులు పార్టీలోనూ అధికారంలోనూ చాలా పెద్ద నాయకులందరూ సైమల్టేనియస్గా చేయడం జరిగింది. ఆల్ ఇన్ ఏ సడన్ ఇప్పుడు మీరు తీసుకుంటే 2024కి 2019కి ఉన్న తేడా, 2019లో విజయసాయిరెడ్డి గారు ప్రతి ఒక్కటి తానే జగన్మోహన్ రెడ్డి గారికి నెక్స్ట్ ఆయనే అయి అన్ని పనిచేశారు, అన్ని అనుబంధ విభాగాలు కానీ, అన్ని పార్టీ బాధ్యతలు కానీ సర్వం సహా తానే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత తానే వ్యవహరించాడు. అదే 2024కి వచ్చేసరికి ముందు అనుబంధ సంఘాలన్నింటినీ తొలగించారు, దాని తర్వాత మరొకటి తొలగించారు, దాని తర్వాత ఇక్కడి నుంచి ఆ జిల్లాలకు పంపించారు, ఆ జిల్లాల నుంచి ఈ జిల్లాలకు తిప్పారు. దాని తర్వాత ఏం జరిగింది, వన్ ఫైన్ మార్నింగ్ ఆయన్ని పోటీ చేసి 7 నియోజకవర్గాలకు కన్ఫైన్ చేసేసారు. ఆ కన్ఫైన్ చేసే ముందు 79 నియోజకవర్గాలు ఆయన చేతిలో ఉన్నాయి, 5-6 జిల్లాలు ఆయన చేతికి ఇచ్చారు. తర్వాత ఇప్పుడు కూడా ఆయనకు ఉత్తరాంధ్ర జిల్లాలు మళ్ళీ ఇచ్చారు. కానీ
కొందరు నాయకులకి 2 జిల్లాలు, కొందరు నాయకులకి 3 జిల్లాలు ఇచ్చి మరో నాయకుడికి రాష్ట్రంలో మొత్తం పార్టీని కట్టబెడితే ఈ సీనియర్ నాయకులందరూ కూడా అతని కిందే పనిచేయాలి. ఓకే. సో పార్టీ ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? సో ఎవరి చేతిలో అయితే ఉందో ఆ వ్యక్తి ప్రవర్తిస్తున్న తీరుతో పార్టీ యంత్రాంగం కానీ, పార్టీలో ఉన్న పెద్ద నాయకులు కానీ, పార్టీలో పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ, గెలిచిన వాళ్ళు కానీ అందరికీ ఆయన నచ్చలే. కానీ ఆయన నచ్చకపోయినా ఆయన దగ్గరికే వెళ్ళాలి. అది ఆత్మాభిమానం చంపుకునే వాళ్ళు వెళ్తున్నారు, ఆత్మాభిమానం ఉండేవాళ్ళు వద్దనుకుంటున్నారు. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో సమీక్ష చేసుకుంటే అనేక వలసలు రాబోయే రోజుల్లో ఇంతమంది కలిసి పనిచేస్తున్నప్పటికీ కూడా రాని ఇష్యూస్ కేవలం కొంతమంది ఎక్కడో చెడిన వ్యక్తుల మధ్య కుదరని ఒక ఏకాభిప్రాయం వల్లనే అదంతా పార్టీకి అఫిలియేట్ చేసే పద్ధతో లేదంటే పార్టీకి పూర్తిగా లింక్ పెట్టే పద్ధతి కరెక్ట్ కాదేమో అని మరికొంతమంది, అంటే మీరు వెళ్ళినాక మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటూ ఉన్నమాట. ఎవరేమైనా అనొచ్చు, కంటిన్యూ కావాలనుకున్న వాళ్ళు సమస్యల్ని దాచిపెట్టి మాట్లాడచ్చు. జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఖచ్చితంగా మీరు చూడండి, ప్రతి నెల ఎన్నో కొన్ని వలసలు ఉంటాయి. వాళ్ళు దాన్ని ఎలా ముక్తాయిస్తున్నారంటే పోయేవాళ్ళు పోతుంటారు, కొత్తగా వచ్చేవాళ్ళు వస్తుంటారు. అది తప్పు శ్రావణ్ గారు. పార్టీలో మనకి కావాల్సిన వ్యక్తులు సమర్థులు పోకూడదు అన్న విధానం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఎవరైనా వెళ్ళిపోతున్నారు, అతను ఒక స్థాయిలో ఉన్నాడు, అతనితో పార్టీకి ఉపయోగం అనుకుంటే వాళ్ళ ఇంటికి ఒక డెలిగేషన్ ఇమీడియట్గా పంపిస్తారు, అతని సమస్యలు ఏదో తెలుసుకుంటారు. ఆ డెలిగేషన్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్లో చంద్రబాబు నాయుడు గారే మాట్లాడతారు. అందుకనే స్టైల్ కాదండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఏమో. స్టైల్ ఫెయిల్ అయినప్పుడు, స్టైల్ని మంచిదైనప్పుడు ఎక్కడి నుంచి ఏదైనా రాజకీయాల్లో నెగ్గడం కోసం అడాప్ట్ చేసుకుంటే తప్పు లేదు. నేను స్ట్రైట్గా పోతాను అనుకుంటే అది తప్పవద్దు ఒక్కోసారి. కానీ ఆయనకి తప్పొప్పులు చెప్పేంత స్థాయి మాది కాదు. మనకు నచ్చలేదు అనుకున్నప్పుడు మనం పక్కకు రావడం మనం కరెక్ట్. దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే మీరు అన్నారే కొంతమంది వెళ్ళిపోతే, కొంతమంది ప్రతి నెల కొంతమంది పోతే మిగిలేది ఎంతమంది అనేది ఆలోచన 1 సంవత్సరం వ్యవధిలో మీరు చూస్తారు. ఇది 2025 జనవరి, 2026 జనవరికి మీరు చూడండి. ఎంత పార్టీ ఉండదని మనం ఎలాగంటామండి? చూడండి అంటే కాదండి, సిపిఐ ఉంది, పార్టీ లేదా? సిపిఎం ఉంది, పార్టీ లేదా? ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఉంది, పార్టీ లేదా? పార్టీలు ఉంటాయి. 40% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీని మీరు సిపిఐతో కంపేర్ చేస్తున్నారా? కంపేర్ చేయట్లా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం వ్యవస్థను నిలబెట్టుకోకపోతే మైన్యూట్ అవుతూ పోతాం. పార్టీలు మాత్రమే ఉంటాయి, పార్టీలు సదరు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తుంటాయి. అసలు నాయకుడు చరిష్మా కోల్పోయిన రోజున అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి నిర్ద్వందంగా అభిమానం ఉంది. కానీ ఉత్త అభిమానం వ్యవస్థీకృతంగా పార్టీ నడవనప్పుడు కష్టం అవుతుంది. యాంటీ ఇన్కంబెన్సీతో మాత్రమే పార్టీలు గెలవు. సరైన రాజకీయం ఎదుటి వ్యక్తి చాణక్యం చేస్తున్నప్పుడు మనం కనీసం కొంత లౌక్యం ప్రదర్శించాలి. నేను ఇలాగ మీరు అన్నారు నేను ఇంతే అనే పాలసీ తప్పు అవుతుంది. అది మా భావన. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. పోయేవాళ్ళు పోతారంటే మా ఫ్యాన్ గుర్తు మాది మొన్నటిదాకా వైఎస్ఆర్సీపీలో, ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ, అందుకే మొన్నటిదాకా అన్న నేను అండర్లైన్ చేశా. సో వైఎస్ఆర్సీపీ గుర్తు ఫ్యాన్ సక్రమంగా తిరుగుతుంది, పవర్లో ఉంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది, పవర్ లేకుంటే ఆగి ఉంటుంది కానీ ఫ్యాన్ ఉంటుంది. కానీ నేను అనేది ఏంటంటే ఫ్యాన్ అంత పెద్దది ఉంది, మంచి సోఫిస్టికేటెడ్ ఉంది, రిమోట్ ఆపరేషన్ ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ ఫ్యాన్ మీద ఒక డొప్ప ఉంటుందండి. దాని లోపల ఫ్యాన్ నిలబడడానికి ఒక బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్ చివర ఒక కాటర్ పిన్ ఉంటుంది. ఆ కాటర్ పిన్నే కదా పోతే పోయిందని మంచి స్పీడ్లో తిరిగితే ఏమవుతుందండి? ఆ వైబ్రేషన్కి బోల్ట్ ఉడుతుంది, నెత్తిన పడుతుంది. సో ఇలాంటి ప్రతి ఒక్కటి, అది పోతే ఏముంది, ఇది పోతే ఏముంది, బోల్ట్ ఊడిపోతే ఏముంది, ఒక టైర్ ఊడిపోతే ఏముంది అంటే కారు అయినా కానీ నేను చెప్తున్నా, కారు వేరే వాళ్ళకి గుర్తు అయిన ఏదైనా పోయేది పోతుంది, ఉంటేది ఉంటుంది. కారులో నేను సురక్షితంగా ఉన్నాను, కారు గల్లంత అయింది. మీరు అన్నారు ఇందాక 40% ఓట్ బ్యాంక్. మొన్న ఎన్ని వచ్చాయండి వైఎస్ఆర్సీపీకి సీట్లు? 11. మొన్న బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చాయండి? ఇక్కడ 39. విడిగా జరిగిన ఎంపీ ఎలక్షన్స్కి ఎన్ని వచ్చాయండి సీట్లు? 0. మరి వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఎంత అండి? 19. సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇంకా కొంచెం తక్కువ అటు ఇటుగా ఉండొచ్చు. మరి అంత తక్కువ ఎందుకు వచ్చాయండి 6 months గ్యాప్లో?
అంటే కాలం గడిచే ఉంది, నిర్ణయాత్మకంగా లేకపోతే వచ్చిన పర్సంటేజ్ స్థిరంగా ఉండి మళ్ళీ యాడ్ కాదండి, ఉన్న పర్సంటేజ్ సగానికి పడిపోవచ్చు. అంటే ఎప్పుడైనా ప్రాంతీయ పార్టీస్ విషయంలో ఎంపీ అండ్ ఎమ్మెల్యే కేటగారికలీ కొంచెం డిఫరెంట్ అయితే ఓట్ షేర్ మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. కొంత ఓట్ షేర్ కనపడుతుంది కానీ 0 అయితే కాదు కదా. 39 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన వాళ్ళకి 0 ఎంపీ సీట్లు రాకూడదు, 2, 3 అయినా వచ్చి ఉండాలి. కానీ ఎందుకు జరిగింది? ఖచ్చితంగా కూడా కొన్ని ప్రభావశీలమైన అంశాలు ఏవైతే ఉంటాయో అవి ప్రభావం ఎలక్షన్లో ఖచ్చితంగా చూపిస్తాయి. కేవలం మనం అప్పుడు సంక్షేమం చేసాం, ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ సంక్షేమం ఇవ్వకపోతే అందరూ మనల్ని గుర్తు చేసుకుంటారు, పార్టీల సమీక్షలు నిర్ద్వందంగా జరిగినా జరగకపోయినా పర్లేదు, ఎలాగోలాగా 4.5 సంవత్సరం గడిపితే మళ్ళా బలమైన నాయకుల్ని, డబ్బున్న నాయకుల్ని నిలబెట్టి మంచి ప్రచారం నిర్వహించి మళ్ళీ అధికారంలో కదా, అది జరగదు. అలా ఉండదు. రోజు పాలిటిక్స్లో డైనమిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి.